ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. నేను ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసుకున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడం జరిగింది. నా జీవితం ఏంటో ప్రభువుకు తెలుసు. నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు కనుక నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యంలోని ఇలాంటి నేను తీసుకున్న, నేను దీని మీద ఆధారపడను. ఇది బైబిల్లో నుంచి వచ్చిందే, కానీ నేను ఇందులో నుంచి నేను ఆధారపడతాను. స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు స్వయంగా మాట్లాడే మాటను నేను నమ్ముతాను. ఆమేన్. అది నేను నమ్మడానికి నేను ఎందుకో ఇష్టపడతాను. చేతుల ద్వారాగా తీసేసుకుంటే అది నేను నమ్మడానికి నేను ఇష్టపడను. దేని బిడ్డలారా చూడండి, దేవుడు ఈ సంవత్సరంలో నాతో మాట్లాడిన మాట మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. స్తోత్రం. నాతో మాట్లాడిన దేవుడు మరి మనందరితో మాట్లాడుతాడో మాట్లాడో కూడా చూద్దాం. మీకు కూడా అది వర్తిస్తుందో వర్తించదో కూడా చూద్దాం. ఓకేనండి. నహూము గ్రంథం బైబిల్లో నుంచి మనం వాక్యాన్ని చదువుకుందాం. దేని బిడ్డలారా, నహూము గ్రంథాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం నహూము గ్రంథం మొదటి అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జలమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కొంతదైనట్లు వారు కొయ్యబడి నిర్మలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను ఇంకను బాధ పెట్టను. స్తోత్రం. దేని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను గమనించి వాక్యం చదువుతున్నప్పుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, నా కుమారుడా, నేను నిన్ను బాధ పెట్టితేనే, కానీ నేను ఇంక మీదట నిన్ను బాధ పెట్టను. నేను అడిగాను దేవుణ్ణి, ప్రభా, బాధ నువ్వే నన్ను పెట్టావా అని. బాధ నువ్వే నన్ను బాధ పెట్టావా? నువ్వు బాధ పెట్టే దేవుడు కాదు కదా అని నేను దేవుణ్ణి అడిగితే, దేవుడు నాకు స్వయంగా చెప్పిన విశేషమైన సంగతి ఏంటంటే, కొద్దిమంది భక్తుల్ని దేవుడు నాకు చూపించడం జరిగింది. ఎవరినండి? కొద్దిమంది భక్తుల్ని నాకు చూపించడం జరిగింది. చూడండి, ఏసేపు ఉన్నాడు. ఏసేపు అంతగా అభివృద్ధి చెందడానికి ముందు ఏమి అనుభవించాడండి? బాధలు. ఏమండి? సొంత అన్నయ్యోలే కొట్టారు, గోతులు వేసేసారు, గోతులో తీసి వేరొకరికి అమ్మేశారు. అది ఒక బాధ. దేని బిడ్డలారా చూడండి, తర్వాత రాజు యొక్క గృహంలో ఉండగా ఆ రాజు భార్య కన్నేసి యోసేపు మీద ఆశపడి తను ఒప్పుకోకపోతే రాజుతో చెప్పింది. ఏమని? రాజా, ఇతను నా మీద చెయ్యబోతున్నాడు. అయ్యో, ఎంత ఘోరం! రాణి మీదే చెయ్యబోతున్న వ్యక్తిని నువ్వు ఈ గృహంలో ఉంచేవా రాజా అని ఫిర్యాదు అందిస్తే రాజు అతను తీసుకెళ్ళి స్టేషన్లో జైల్లో వేసాడు. దేని బిడ్డలారా, ఇలాంటి శ్రమ, ఎంతో బాధ, ఎంతో నిందలో నేను అడిగాను దేవుణ్ణి, ప్రభా, నన్ను నువ్వు బాధ పెట్టావా అని. నా దేవుని బిడ్డలారా, ప్రభు నాతో చెప్పిన విశేషమైన సంగతి, నేను నిన్ను బాధ పెట్టడానికి కారణం ఏంటంటే, నువ్వు నాలో ఉంటావా లేకపోతే సేవ వదిలేసి పారిపోతావా? స్తోత్రం చెప్పండి. ఏం చేస్తావా? నిన్ను నేను పరీక్షించడానికే చేశాను తప్ప నిన్ను నేను ఏం చేయలేదు, విడిచిపెట్టుకోవడానికి కాదు. నిన్ను పరీక్షించాను, పరిశోధించాను. ఇప్పుడు నాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా
ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తానంటే సింపుల్గానే చూస్తాను. ఎందుకంటే నేను ఈ 2024 సంవత్సరంలో అనుభవించాను కనుక. ఇప్పుడు ఎలాంటి బాధ అయినా, ఎలాంటి నింద అయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా దాన్ని నేను ఎదుర్కోగలిగిన కృప దేవుడు నాకు ఈ 2025 సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నా కుమారుడా, నిన్ను బాధ పెట్టాను కదా, ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టను. సంఘం ద్వారాగా బాధే, అర్థమవుతుందండి? బాగా వినండి. సంఘం ద్వారాగా బాధే, సేవకుల ద్వారాగా బాధే, అర్థమైంది? ఆత్మీయుల ద్వారాగా బాధే, శారీరకుల ద్వారాగా కూడా, కుటుంబం ద్వారాగా కూడా. అన్ని బాధలు ఒకేసారి మీదకు వస్తే ఎవరైనా ఉండగలరా? ఉండలేము. కానీ ఉండగలిగిన ధైర్యం, ఉండగలిగిన జ్ఞానం, ఉండగలిగిన ఓపిక కూడా దేవుడు మనకిచ్చాడు. స్తోత్రం. అది దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇవ్వగలడు. అది ఎవరో ఇస్తే మనకు అవ్వదు, దేవుడే ఇవ్వాలి. దేవుడి నుంచే మనకు రావాలి. దేవుడి నుంచే అది మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఏమంటారంటే యేసయ్య, చదువుదాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జలమై పూర్ణ బలము కలిగినను కోత అయినట్లు వారు కొయ్యబడి, నేను నిన్ను బాధపరిచితినే, ఇంకా బాధ పెట్టను. నేను నిన్ను బాధ పెట్టానే, నేను ఇంక మీదట నిన్ను బాధ పెట్టను. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. మిమ్మల్ని ధైర్యపరచాలనుకుంటాం. విశేషమైన సంగతి, ఈ 2024లో మిమ్మల్ని మీరు రకరకాలుగా బాధ ఎన్నో విధాలుగా మీరు ఫేస్ చేసి ఉంటారు, ఎదుర్కొని ఉంటారు. బాధ మీ మీదకి, మీ వద్దకు ఎన్నో రకాలుగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు మిమ్మల్ని, మీతో, నాతో, మనతో ఏం మాట్లాడుతున్నారని అంటే, ఇంక మీదట మీ నుంచి బాధ వెళ్ళిపోతుంది కానీ మీలో బాధ ఉండదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇంక మీరు బాధను చూడరు. మీరు బాధపడే రోజులు పోయాయి, మీరు సంతోషాన్ని చూసే రోజులు వచ్చాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు బాధను చూడరు, ఇంకా మీరు బాధను చూడరు, మీరు సంతోషాన్ని చూస్తారు. ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? అది విశేషమైన సంగతి. ఎవరు బాధను చూడకుండా ఉండగలరు, ఎవరో బాధలోనే ఉండిపోతారు. ఈ విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అర్థమవుతుందండి? మీకు అర్థమైందా? ఎవరు బాధను చూస్తారు, ఎవరు బాధలోనే ఉండిపోతారు. ఎవరు బాధలోనే ఉండిపోతారు, ఎవరు బాధ నుంచి విముక్తి పొందుతారు. ఈ రెండు విషయాలు ఈ మొదటి పునరుద్ధాన దినాన్న మనం నేర్చుకుందాం. ఈ విషయాలు చాలా ఇంపార్టెంటు. ఒకవేళ కానీ మనం కానీ మిస్ అయితే మనకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంటాను. మీకు అర్థమయ్యేటట్లుగానే నేను బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీకు అర్థమయ్యేలాగే ప్రభువు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనము యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎవరి జీవితాన్ని అండి? యోసేపు జీవితాన్ని. ఈ యోసేపు ఎవరు అని అంటే, యాకోబు కుమారుల్లో ఇద్దరిలో ఒకడు. యాకోబు కుమారుల్లో 12 మందిలో ఒకడే ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. ఈ యాకోబు ఎవర్రా అంటే ఇసాకు కుమారుడైన యాకోబు. ఈ ఇసాకు ఎవరు అంటే అబ్రహాము కుమారుడైన అబ్రహాము కుమారుడు. యాకోబు ఎవరండి? ఇసాకు కుమారుడు. ఇసాకు ఎవరు అంటే అబ్రహాము. ఈ అబ్రహాము గుణగుణాలు ఎలాగున్నాయనంటే విశ్వాస వీరుడు. ఎవరండి ఈ వ్యక్తి? విశ్వాస వీరుడు.
చూడండి, విశ్వాస వీరుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరనంటే యోసేపు. చూడండి దేని బిడ్డలారా, మన పిల్లలను చూసి మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా చెప్పేవచ్చు. కొద్దిమంది పిల్లలు చూడంగానే రే వీడి తల్లిదండ్రులు మంచోళ్ళరా అంటారు. మన స్కూల్కి పిల్లలను పంపించామనుకోండి, టీచర్స్ అంటారు మీరు మంచిగా ఉన్నట్టున్నారండి, మీ పిల్లలు బాగానే చదివిస్తున్నారు, ఏడిపించలేదు అంటారు. అటువంటి ఫోన్స్ వస్తాయి మనం కానీ మంచి చదువులు కలిగిన వ్యక్తులమైతే. ఒకవేళ మనలో చదువు లేదనుకోండి, మన పిల్లలు కూడా ఏం చేస్తారంటే చదువులేరు, కొట్టని తిట్టని ఏదైతే చేయని, ఇది అలా వర్తిస్తుంది, ఆ బ్లడ్ అలా నడిపిస్తుంది. దేని బిడ్డలారా, విశ్వాసాలు వీరుల యొక్క కుటుంబంలోంచి వచ్చాడు యోసేపు. అయితే ఈ విశ్వాసం ఎలా కాపాడింది వ్యక్తిని? ప్రార్థన పరుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చాడు ఈ వ్యక్తి. ప్రార్థన ఎలాగా కాపాడింది ఈ వ్యక్తిని? చూడండి దేని బిడ్డలారా, ఈ వ్యక్తికి పడుకుంటే కళలు వచ్చేస్తాయి. ఏం చేస్తాయండి? పడుకుంటే కళ వచ్చేస్తుంది. పడుకున్నాడంటే కళ వచ్చేద్ది. కళ వస్తూ ఉంది. ఏంటి అంటే, అన్యా నా పన నిలబడింది, మీ పనులు ఏం చేసాయంటే పడుకొని ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయంటే పడుకొని నమస్కారం చేస్తున్నాయి అన్యా అని చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి. కళ వచ్చింది, ఆ కళ గురించి చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి. అసలు చెప్పాలా కళ ఇలాంటి అన్న విషయం కూడా తెలియదు యోసేపుకి. ఇంకా మనసులో ఏమొచ్చినా కూడా చెప్పాలనుకుంటాడు తప్ప దాయాలనుకోడు. మీకు అర్థమైందండి? యథార్థమంతులు, నీతిమంతులు, పరిశుద్ధులు లోపల ఏమి ఉంచుకోరు, చెప్పడం చెప్పేస్తారండి. మనసులో ఏమి ఉంచుకోరు. కొద్దిమంది దాచుకుంటారండి. వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే చాలా కఠినమైన వాళ్ళు. ఏదైతే అవనీకని నేను చెప్పను అని మనసులో ఉంచేసుకొని వాళ్ళే ఏదోలా బాధపడడానికి చూస్తారు తప్ప వాళ్ళు మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి చూడరు. ఈ వ్యక్తి ఎప్పుడైతే కళ వచ్చిందో ఈ కళ అంతా చెప్పేశాడు. ఆ కళ భావం ఈ వ్యక్తికి తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ వాళ్ళ అన్నయ్యోళ్ళకి తెలుసు. వాళ్ళ అన్నయ్యోళ్ళు ఏమంటారని అంటే, రే నువ్వు ఒకప్పటికి ధైర్యంగా ఉంటావా, యథార్థంగా ఉంటావా, నిజంగా ఉంటావా, నిలబడతావా, ముందు మేము నీ దగ్గర దండం పెడతామా, దండం పెట్టినట్లుగా ఉంటామా అని చెప్పి వాళ్ళ అన్నయ్యోళ్ళు ఏం చేశారంటే అర్థం చేసుకొని ఈ వ్యక్తిని ఎలాగైనా చంపేయాలి, ఈ వ్యక్తి ఉండకూడదు అని చెప్పి వాళ్ళ అన్నయ్యోళ్ళు మాట్లాడుకున్నారు. దేని బిడ్డలారా, నిజం చెప్పినందుకు చూడండి ఎలా ఆలోచన చేశారో. నిజం పనిచేయదు కదండి, నిజంగా పనిచేయదు నిజం. ఈ రోజుల్లో అస్సలు పనిచేయదు నిజం. ఎవరు నమ్ముతున్నారండి నిజం? అబద్ధం నమ్ముతున్నారు. ఆ రోజు నిజం చెప్పినందుకు యోసేపు జీవితాన్ని ఏం చేశారంటే, ఏం చేయాలని ఆలోచిస్తున్నారని అంటే, రే మనకు అన్నం తెస్తాడు కదరా, మనం వేటకి వెళ్తుంటే అన్నం తెచ్చేటప్పుడు ఏం చేద్దామని అంటే వాడిని చంపేద్దామరా ముందుగానే డిసైడ్ అయ్యారు, ఆలోచన చేశారు. అన్నం పట్టుకెళ్ళాడు. అన్నం పట్టుకెళ్ళగానే శుభ్రంగా పడేసి కొట్టేశారు. దేని బిడ్డలారా, సొంత తమ్ముణ్ణి ఎందుకు కొట్టారు? నిజం చెప్పినందుకు. ఎవరికి బాధ? నిజంగా భక్తి చేసినోడికి బాధ. ఎవరికి బాధ దేవుని బిడ్డలారా? నిజంగా సేవ చేసినోడికి బాధ. ఈ రోజుల్లో ఎవరికి కష్టం? నిజంగా నిలబడేవాడికి కష్టం. దేని బిడ్డలారా, ఎప్పుడైతే కొట్టేశారో కిందేసి, అందులో ఒకడు అంటాడో, బెన్యామీను అతని పేరు, అతను అంటాడు, రే అన్న అలా కొట్టేకండ్రా, గోతులు వేసేద్దాం బతుకుండంగానే. గొయ్యి అంటే గొయ్య, అందులో నీళ్ళు లేని గొయ్యినేమో గొయ్యిలో ఏమి లేదంటే నీరు లేదు, అందులో వేసేద్దాంరా. గోతులు వేసేసారు. దేని బిడ్డల, అదే వ్యక్తి ఆ బెన్యామీను ఏమంటాడని అంటే, మళ్ళా రే ఊపిరాడక చచ్చిపోతాడు రా, గొయ్యి చాలా కిందకుంది, ఊపిరాడక చచ్చిపోతాడు, తీసేద్దాంరా. తీసేశారు. దేని బిడ్డలారా, రే అదే బెన్యామీను అంటాడు, దేని బిడ్డలారా, యథార్థంగా ఉన్నవాడు పక్షంగా ఇంతమందిలో ఎవడొక్కడు నిలబడతాడు. అవునా కదండి? ఎవడొక్కడు నిలబడతాడు. ఎవరొక్కరు నిలబడతారు.
ఎవరు నిలబడకంట తుడుచుకొని పోరు, ఎవరొకరు ఉంటారండి. ఇలాగ బెన్యామీను దేవుడు వాడుకున్నాడు. అరే గోతులను తీసేద్దాం రా, ఆడు ఊపిరాడకి చచ్చిపోతాడంటే గోతులోని తీసేశారు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు బెన్యామీను సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇలా వేగులు వారు వెళ్ళిపోతున్నారు కదా, ఐగుప్తీయులు, వారికి అమ్మేద్దాం. అమ్మేస్తే ఒరే మన దగ్గర లేకపోయినా వారి దగ్గరన్నా ఉంటాడు రీడు అని చెప్పి దేని బిడ్డలు ఇది ఎప్పుడైతే అమ్మేశారో వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నాన్నగారు ఇదిగో వాడి బట్టలు పులి తినేసింది నాన్నగారు, నిద్రపోమ్మా. పులి తినేసిందమ్మా, పులి తినేసింది నాన్నగారు, మన తమ్ముడు చచ్చిపోయాడు. దేని బిడ్డలారా, సొంత నాన్నకే ఆ వార్త చెప్పంగానే గుండు పగిలేటట్లుగా ఏడ్చాడు. వాళ్ళందరికంటే యేసేపు మరీ ఇష్టం, అందుకని నిలువుటంగి కుట్టించాడు. సన్నప నార వస్త్రాలతో నిలువుటంగి కుట్టించాడు. అర్థమవుతుంది అదేం బిడ్డలారా? ఎప్పుడైతే వస్త్రాన్ని తీసుకొచ్చి నాన్న ముందు పడేసి చచ్చిపోయాడు అన్నారో, యాకోబు గుండ్లు బాదుకుంటున్నాడు, అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడని చెప్పి. ఇప్పుడు చంపి వీళ్ళు అన్నయ్యలు అయితే చంపేశారు, బాధ పెట్టారు. ఈ యేసేపు అనుకుంటున్నాడు, దేని బిడ్డలారా, నా బాధ ఇంకా ఎంతకాలం, నేను ఇంకా ఎంతకాలం బాధపడాలి, నాకు ఇంకా సంతోషము సుఖము ఉండదా నా ప్రాణానికి, ఇంక నేను చనిపోయే వరకు కూడా బాధ అనుభవిస్తూనే ఉండాలా అని ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నాడు. ఒక రాజు చేతిలోకి అప్పగించారు. ఆ రాజు ఆ కాపలాదారుడిగా పెట్టాడు ఆ ఇంటికి. రాజు బయటికి వెళ్ళాడు. రాజు భార్య ఇతని బలం చూసి, అందాన్ని చూసి, రూపాన్ని చూసి పనుడైన విత్తంతో పాపం చేద్దామని పాపం చేయడానికి పిలుస్తుంది. అమ్మా, నేను జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాను, స్తోత్రం కలుగును గాక. నేను పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటున్నానేమో యేసై వలే. నా యేసై పాపం లేనివాడు, పరిశుద్ధుడు. నేను అలాంటి దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను. నా దేవుళ్ళో ఏ పాపం లేదమ్మా. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు నా తండ్రి దగ్గర పరిశుద్ధత కొరకు నేను విని 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 నేను ఇప్పుడు ఇలా మారాను, ఇలాగ వచ్చానమ్మ బానిసగా. మా నాన్నగారి దగ్గర ఉన్నటప్పుడు, యాకోబు దగ్గర ఉన్నటప్పుడు మా నాన్నగారు ఎప్పుడు కూడా మా పితరుల గురించి, పితరుల యొక్క విశ్వాసం గురించి చెప్పేవాడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఆశించలేనమ్మా, నన్ను క్షమించండి అని అడిగితే, నేను అడిగినా కూడా పాపం చేయకుండా ఉన్న ఈ వ్యక్తిని ఏదో ఒక రకంగా ఇరికించాలని చెప్పి దేని బిడ్డలారా ఆ వ్యక్తిని విరికించేసింది. జైల్లో ఏం చేసింది, సరసాల్లో ఏం చేసింది. ఎప్పుడైతే సరసాల్లో ఏం చేసిందో ఆ సరసాల్లో బాధపడతా ఉన్నాడు దేని బిడ్డలారా. ఇప్పుడైతే సుఖాలు వచ్చేసాయి జైల్లో, అప్పుడైతే జైల్లో సుఖం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు కరెంట్లు, జైల్లో కూడా కరెంట్లు ఉన్నాయి. అప్పుడు జైల్లో కరెంట్ ఉండేది కాదు. ఎందుకంటే ఎవడైనా కానీ ప్యానం విసిక్కి ఆ స్విచ్ బోర్డులో కానీ ఇలా ఏలెట్టి చచ్చిపోతాడమోనని చీకటి గదుల్లో పాడేసేవారు. ఇప్పుడు కూడా చీకటి గదులు ఉంటాయి అక్కడక్కడ. కానీ చాలా ఈ రాజకీయ నాయకులు కానీ ఒకవేళ జైలుకి వెళ్తే మాత్రం వారికి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. వాళ్ళ నియమ నిబంధనల ప్రకారంగా వారికి కరెంటు, మంచి మంచి రూములు వాళ్ళకు ఉంటుంది. అప్పుడు అలా కాదు, ఎలాంటి వాడు వెళ్ళినా కూడా వెళ్ళవలసిందే. ఎక్కడికి? చీకటి గదిలోకి. దేని బిడ్డలు చీకటి గదులు ఇతను బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఒక నజం పలుకున్నందుకు నాకు ఇంత బాధ, ఒక నజం మాట్లాడినందుకు ఇంత కష్టమా, ఒక నజము చెప్పినందుకు నన్నింతగా హింసిస్తారా? నువ్వు కాని ఉన్నట్లయితే దేవా, ఈ ఇరుకులో నుంచి నాకు విశాలతనివ్వు, నన్ను తప్పించగలిగిన దేవుడు నువ్వు అని ప్రార్థన చేసుకున్నాడు యేసేపు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాడో దేని బిడ్డలారా,
ఆ వ్యక్తి ఎప్పుడైతే ఏసేపు ఉన్నాడో, ఎక్కడైతే ఏసేపు ఉన్నాడో అదే సరసాలలో ఇద్దరు నాయకులు కూడా ఉన్నారో, ఈ రాజు దగ్గర పనిచేసిన వ్యక్తులు. ఆ వ్యక్తులకి కళ వచ్చింది. ఒకడికి మంచి కళ వచ్చింది, ఒకడికి చెడ్డ కళ వచ్చింది. ఈ వ్యక్తి ఏసేపు కూడా అదే స్థలంలో ఉన్నాడు కనుక ఈ కళ ఈ ఏసేపుకి చెప్పారు. ఆ ఇద్దరు, ఒరే నిన్ను చంపేస్తాడ్రా నాయకుడు, సరసాల అధిపతి చంపేస్తాడ్రా, నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వైతే నువ్వు బ్రతుకుతావురా, నువ్వు మరలా రాజు దగ్గర నువ్వు పని చేయడానికి వెళ్తావని ఇద్దరికి రెండు భావాలు, రెండు కళ్ళు వచ్చే రెండు రకాలుగా రెండు కళ్ళకి అర్థం చెప్పాడు. దేని బిడ్డలు చెప్పంగానే ఏ భావం అయితే చెప్పాడో అదే రకంగా జరిగింది. ఒకరిని చంపేశాడు, ఒకరిని విడుదల పొందించేశారు. విడుదల కలిగిన వాడు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఏ రాజు అయితే ఏసేపుని సరసల్లో వేయించేశాడో అదే రాజుకి కళ వచ్చింది. ఆ కలభావం చెప్పేవాడు ఎవ్వడూ లేడు. మాంత్రికశాలని, మంత్రాలశాలని, దేని బిడ్డలారా ఎంతమంది విద్యమంతుల్ని, చాలామందిని ఆ కలభావం చెప్పడానికని తీసుకొస్తే ఎవ్వరు కూడా కళ చెప్పట్లేదు. కళ చెప్తున్నాడు కానీ కళ భావం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ జైల్లో నుంచి వెళ్ళాడు కదండి రాజు దగ్గరికి. ఆ వ్యక్తి చెప్తున్నాడు రాజుతో, అయ్యా మేము సరసాల్లో ఉన్నటప్పుడు మాకు ఇద్దరున్నాము, ఇద్దరికి రెండు కళ్ళు వచ్చాయి. కళ్ళు వస్తే ఆ రెండు కళ్ళకి భావం ఒక వ్యక్తి చెప్పాడు, అదే రకంగా జరిగిందయ్యా. ఆ వ్యక్తిని కానీ పిలిపిస్తే తప్పనిసరిగా మీకు సమాధానం కలుగుతుంది, ఆ భావన ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి వెంటనే తీసుకురండి ఆ వ్యక్తిని. తీసుకొచ్చాడు దేని బిడ్డలారా. ఎప్పుడైతే తీసుకొచ్చాడో, అయ్యా ఈసారి చెప్పండి కళ అంతా చెప్పాడు. కళ అంతా చెప్తే ఏమన్నారో తెలుసండి, ఆ కళ భావం ఏం చెప్తున్నాడు చూడండి. కళకి భావాలు ఉంటాయి దేని బిడ్డలారా. ఏముంటాయి? కళకి భావాలు ఉంటాయి. ఒకసారి ఒక స్నేహితుడు, చిన్నప్పటి నుంచి స్నేహితుడు, నేను అగో లతమ్మ కూర్చున్న ఆ స్థలంలో పడుకుంటే ఆ రాత్రే నాకు ఒక కల వచ్చింది. తను ఏదో పని మీద వచ్చాడు, తను ఏదో పని నిమిత్తం కనిపెడతా ఉన్నాడు. పని నిమిత్తం కనిపెడితే ఆ పని నిమిత్తం కనిపెడుతున్నాడు అనే విషయం, ఎలా తన జీవితం ఎలాగా దేవుడు నడిపిస్తున్నాడో ఆ కళ అంతా నాకు దేని బిడ్డలారా నాకు దేవుడు చెప్పాడు కళ రూపంలో. ఆ పని అందుతుందా అందదా అన్న దాని మీద కనిపెడుతున్నాడు ఆ స్నేహితుడు. నాకు అర్థం కాలే. భోగి శాంతారా గారికి ఫోన్ చేసి అడిగాను, భోగి శాంతారా గారికి ఫోన్ చేసి అడిగితే, అయ్యా మరి నీకు వచ్చిన కళ నిజమే, పేపర్ నీ చేతిలోనే ఉండిపోయింది, ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వలేదు, ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వలేదు, పేపర్ నీ చేతిలోనే ఉండిపోయింది, ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వలేదు. ఎలా వచ్చిందంటే దేని బిడ్డలారా, ఎవరైతే పరిపాలనలో ఉన్నారో ఆ పరిపాలనలో ఏం జరుగుతుందో అదే పర్టిక్యులర్గా రావడం జరిగింది. నా చేతిలో ఉండిపోయింది కానీ గవర్నమెంట్ ఆ యొక్క ఎంప్లాయ్కి నేను ఇవ్వలేకపోయాను. ఆ దైవజనుని అడిగితే, నీ చేతిలో ఉండిపోయింది కనుక ఏ వ్యక్తి అయితే పని కొరకు కనిపెడతా ఉన్నాడో ఆ పని ఆ వ్యక్తికి అందదు అని చెప్పేశారు. అందలేదు, కానీ అందే టైం వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేని బిడ్డలారా చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఒక రాత్రి పడుకుంటే అంత జీవితాన్ని దేవుడు ముందు పెట్టాడని అంటే నేనేమన్నా గొప్పోనా? దేవుడు గొప్పోడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఏమంటే బాధపడకుండా, ఆ వ్యక్తి వేదన పడకుండా దేవుడే ఆ వ్యక్తి
దేవుడి దృష్టికే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడనే భావన ఆ వ్యక్తికి తెలిసినట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక కళ వచ్చిందనంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని దృష్టిలో ఉన్నాడని లెక్క. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నేను అనుకుంటాం, మనం అనుకుంటాం దేవుడు నన్ను చూడలేదని, దేవుడు నన్ను పలకరించలేదని, దేవుని దృష్టిలో నేను లేనని అనుకుంటాం మనం. కానీ తప్పనిసరిగా మనం అందరం కూడా దేవుని దృష్టిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కళ చెప్పరా బాబు రాజా అని అన్నాడో, కళ చెప్తున్నాడు. కళ చెప్తే, అయ్యా కొన్ని సంవత్సరాలు కరువు వస్తుంది. ఏమొస్తుంది? ఊరి మీదకి కరువు వచ్చేస్తుంది. వర్షం పడదు, ఎండే. కనుక ప్రజలందరూ ఏమైపోతారనంటే బాధపడతారు. కనుక వాళ్ళందరూ బాధపడకుండా ఉండడానికి బాగా పండే సంవత్సరాలు కూడా ఉన్నాయి. 7 సంవత్సరాలు బాగా పండుతుంది, 7 సంవత్సరాలు బాగా పండదని చెప్తాడు. 7 సంవత్సరాల పంట ఏం చేస్తామంటే ఒక దగ్గర నింపేద్దాం. 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుంది కదా, ఈ నింపేసిన ఈ ధాన్యం అంతా కూడా ప్రజలకు ఇచ్చేద్దాం. అలాగైతే ప్రజలు బాగుపడతారయ్యా అని చెప్పాడు. స్తోత్రం. ఏ కళ అయితే వచ్చిందో ఆ కలభావం ఆ వ్యక్తికి రాజుకు చెప్పంగానే గుండంతా ఏమైపోయిందంటే నెమ్మదిగా అయిపోయింది. ఎప్పుడైతే నెమ్మది అయిపోయిందో, ఇప్పుడు ఏసేపు ఏమంటాడంటే, కళ చెప్పి పోదాం కదా, మనకు మళ్ళీ జైలే అని చెప్పి పోతుంటే, ఏసేపు ఆగో, నువ్వే కలభావం అయితే చెప్పావు ఆ కలభావం జరిగించాలి, నెరవేర్చబడాలని అంటే నీకంటే జ్ఞానవంతుడు ఈ గ్రామంలో ఎవడో లేడు. నేను కళ చెప్పాను కానీ ఎవరు కూడా కలభావం చెప్పలేకపోయారు. కనుక నువ్వు చెప్పగలిగో, నీకంటే తెలివైనోడు ఎవరైనా ఈ భూమి మీద లేరు నాకు తెలిసి. కనుక నీవే ఇదిగో పనోల్ని, మంత్రుల్ని, వీళ్ళందరినీ నీ దగ్గర పెడుతున్నాను. కనుక నువ్వే నడిపించాలి వీళ్ళందరినీ కూడా. పనులందరికీ కూడా ఏం చేశాడంటే యాజకుడిగా, అంటే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు పనులందరికీ. స్తోత్రం కలుగును గాక. ఎవరి వ్యక్తి? ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి, బానిసగా అమ్మడిపోయిన వ్యక్తి. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? బానిస బ్రతుకుతున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, బానిసలుగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు బానిసగా ఉన్న నీ బ్రతుకు నా బ్రతుకు, ఈరోజు బానిసగా ఉన్న నీ జీవితాన్ని నా జీవితాన్ని దేవుడు మార్చబోయే సమయం రాబోతా ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక ముద్ద పెడితే తిందాం అనిపించే ఈ జీవితాన్ని, ఎవరి మీదో ఆధారపడితేనే మనకి ఏదో ఇంత అంతో మనకు వస్తుంది. అలాంటి ఈ జీవితాన్ని దేవుడు నీ అంతటి నీవే సంపాదించి 10 మందికి ఉపయోగపడినట్లుగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, బానిసగా వెళ్ళిన ఈ వ్యక్తి బానిసగా చూశారండి. అక్కడ పనులందరూ బానిసగా చూశారు. వీడు బానిసని బానిసగా కదండి చూస్తారు, పరిశుద్ధుడిగా చూస్తారా? చూడరు కదా. ఎందుకంటే బానిసగా కొనుక్కున్నారు. వీడు బానిస అని కొనుక్కున్నవాడిని కానీ చూస్తారు కదా. ఎప్పుడైతే ప్రజలు అలా చూశారో అదే ప్రజల దగ్గర ఇతను ఏమైపోయాడంటే మంత్రి అయిపోయాడు. ఏమైపోయాడండి? మంత్రి అయిపోయాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి, దేని బిడ్డలారా, ముఖ్యమంత్రి ఎవరు మాటలు వింటారంటే పవన్ కళ్యాణ్ మాట, లోకేష్ మాట, అనిత మాట, అంతే. ఈ ముగ్గురు మాటనా? ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారులే కొంచెం మంది, కొద్దిమంది. ముఖ్యమైన వీళ్ళు ముగ్గురేనా? అసలైనోడు ఉన్నాళ్ళే, కానీ కిందన ఈ ముగ్గురు మాట వింటారు. దేని బిడ్డలారా, అలాగా ప్రధానుడిగా అయిపోయారు.
ప్రధానుడిగా అయిపోయాడు. చూడండి, ముఖ్యమంత్రి వినేటట్లుగా, ముఖ్యమంత్రి మన మాట వింటాడండి? మన ఫోన్ లిఫ్ట్ చేస్తాడా? చేయడు. కానీ యోసేపు చేస్తే ముఖ్యమంత్రి మాట వింటాడు. ఫోన్ చేస్తే ఇదేయ్యా పద్ధతి అని. ఇప్పుడు ఏమైందంటే దేని బిడ్డలారా, రాను ముఖ్యమంత్రి స్థలంలోకి వెళ్ళిపోయాడు, ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానములో నుండి ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరి వ్యక్తి? బాధపడుతున్న వ్యక్తి, వ్యాధం చెందుతున్న వ్యక్తి. అయ్యా, బాధలోను వ్యాధంతోనూ ములుగు తేలాడుతున్న వ్యక్తి ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే దేవుడు ప్రధానమంత్రిగా చేసి, ఐగుప్తికి ప్రధానమంత్రిగా అయిపోయాడు. దేవునికి కలుగును గాక స్తోత్రం. మన ప్రధానమంత్రి ఎవరున్నానా? మన ప్రధానమంత్రి చంద్రబాబా, జగను, నీకు తెలుసా? ఆడు చప్పలు కొట్టండి అందరూ చప్పలు కొట్టండి అమ్మా ఆడికి. మాకు పిల్లలకు తెలియలేదు కదా మరి. స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోవాలన్నా. మన ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో, మన జిల్లా కలెక్టర్ ఎవరో, మాకు ఎలాంటి ఏం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియంస్ వచ్చేసే కనుక చదువుకోవాలి. అవన్నీ వాటి మీద ఇంపార్టెంట్గా వాటి మీద దృష్టి పెట్టాలి. మనకి ఎవడు చెప్పాడు? దుంపల బడికి వెళ్ళి దుంపలు తినడమే మన పని అంతా. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చాలా తల్లిదండ్రులు లక్షలు పోగొడుతున్నారు పిల్లల కోసం. పిల్లలు మంచి చదువు ఇవ్వాలని చెప్పి లక్షలేస్తున్నారు. లక్షలేసి ప్రధానమంత్రి పేరే తెలియలేదంటే నువ్వేం చదువురా? చంద్రబాబు అంట, అది జగన్ అంట. జగన్ పోయాడే బాబు, జగన్ అంటుంది. జగన్లు గట్టలేరు ఇప్పుడు. ఇంకా జై జెండే. దేని బిడ్డలు జాగ్రత్త వినండి. ఈ వ్యక్తి ఎక్కడున్న వ్యక్తి? వాళ్ళ అన్నయ్యలు కొడితే కన్నీరు కార్చలేదంటారా? బాధపడలేదంటారా? నొప్పి రాలేదంటారా? సొంత అన్నయ్యలు కలిసి ఆడుకున్న వ్యక్తులు చిన్నప్పుడు, ఇప్పుడు రాగానే బట్టలు తీసేసి నాన్నగారు తమ్ముడు చచ్చిపోయాడని చెప్పారు. సొంత అన్నయ్యోలు చేత తునీకరించబడుతున్న వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రిగా అయిపోయాడు. స్తోత్రం కలుగును గాక. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభు దృష్టిలోకి వెళ్తే, ప్రభు కంట్లో పడితే, నీ దృష్టి, నా దృష్టి, నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ఆ రీతిగా చేయబోతున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇది ఆసామాస మాట కాదు. అర్థమైందా? మనం ఏదో చిన్నోళ్ళమి అనుకుంటున్నాం. మనం ఏదో చేతకాలంలో అనుకుంటున్నాం. మనం ఏమి చేయలేమనుకుంటాం మనం. అర్థమైందండి? అసలు యోసేపు ప్రధానమంత్రుడు అవుతారని నేను చెప్పిన మ్యాటర్లో, నేను చెప్పిన కథలో ఎవరైనా ఊహించగలరా? ఊహించలేరు. బానిస ఎప్పుడైనా ప్రధానమంత్రుడు అవుతాడండి? అర్థమైందా మీకు? టీ కప్పులు ట్రైల్లో టీ కప్పులు అమ్ముకున్న వ్యక్తి, ట్రైల్లో టీ కప్పులు అమ్ముకున్న వ్యక్తి అండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయాడు. నా దేని బిడ్డలరా, కారణం తన చిన్నప్పటి నుంచి తను అలా నడిపించింది దేశభక్తి. అర్థమైందా? తను ఫస్ట్ నుంచి దేశభక్తిని, వార్తల్ని, ఆ చరిత్రని అతను నవ్వులు మింగేశాడు. అలాగే ఇంట్రెస్ట్ చూపించాడు. ఆర్ఎస్ఎస్ అతనికి ఒక జీవితాన్ని కలగజేసింది.
అర్థమైందండి? దేని బిడ్డలరా, మనం ఏం చేయాలి? ఏదో ఒక దృష్టి మనం పెట్టకపోతే, మనం ఏదో సాధించాలనే ఆతృత మనలోనికి రాకపోతే, ఏదో చేసిపోతున్నాంలే అందరూ చేసిపోతారండి. దానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు చేసింది నీకే ఉపయోగపడుతుందా, లేకపోతే నీకు ఉపయోగపడలేదా? అయితే నువ్వు ఉపయోగపడింది వేరొకరికి ఇస్తావా, లేకపోతే నువ్వే తింటావా? దేని బిడ్డలు గమనించండి. మనం స్వార్థపరులమండి. ₹1 ఉంటే ఆ రూపాయి మనమే తింటాం, వేరొకరికి ₹10 ఇవ్వం. మరి ఆడు ఎలా అభివృద్ధి చెందుతాడు? మనకి ఏదైనా మంచి ఆలోచన వచ్చిందనుకో, మనమే చేస్తాం ఆ ఆలోచన ప్రకారంగా, వేరొకరిని మంచి ఆలోచనలోకి నడిపించాం. నా దేని బిడ్డలరా, ప్రధానమంత్రి అయిపోవడానికి కారణం ఏంటి? 7 సంవత్సరాలు కరువులో ఉన్నారన్న సంగతి దర్శనం కళ అయితే ఈ రాజుకు వచ్చింది, కానీ ఆ రాజుకు వచ్చిన కళని ఒకవేళ ఇతను చెప్పకపోతే నెరవేరునా దేని బిడ్డలారా? నీకొచ్చే ఆలోచనలు, నీకొచ్చే నడిపింపు వేరొకరిని మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడితే చెప్పడానికి ఏముంది? చెప్తే ఈ రోజు కాకపోయినా రేపైనా వింటాడు. స్తోత్రం కలుగును గాక. 31వ తారీఖున సాయంత్రం నేను చిన్నబాబు సైకిల్ వేసుకొని, ఎవరు లేరు సామానం తెద్దామని ఉదయం లెగిస్తే మనకి కదండి భోజనాలు ఉన్నాయి కదా, అందుకని చిన్నబాబు నేను కిరాణా సామాన్కి వెళ్ళాను. రోడ్డు మీదకి ఆకులని కనిపించాడు. అయ్యగారు మీరు మా ఆత్మీయ తండ్రి అంటున్నాడు. అది నాకు చాలు. ఏం చాలు? నాకు ఆ మాట చాలు. మీరు నాకు ఆత్మీయ తండ్రి అయ్యా, మీరు పెట్టిన భిక్ష ఇది. ఏంటిది ఇది? మీరు నాకు పెట్టిన ఇది భిక్ష. అయ్యగారు నేను ఇక్కడ నడిపిస్తున్నాను, మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను, కానీ నాకు భయం వేస్తుంది. మీరేమన్నా అంటారా? కానీ మీరు నా దృష్టిలో ఎప్పుడూ ఉన్నారు. ఇవి చెప్పవండి దేని బిడ్డలరా, నాకు ఇచ్చిన ఒక చిన్న విషయం వేరొకరు చెప్పడం వల్ల ఈరోజు నా దగ్గర నుంచి కొంచెం మిస్ అవ్వచ్చు. అర్థమైందా? కానీ నలుగురికి ఉపయోగపడడం వల్ల, నలుగురికి ఆ వ్యక్తి ఉపయోగపడుతున్నాడని విషయం నాకు తెలిస్తే నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మనస్తత్వాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇది యేసయ్య మనసు. ఇది ఎవరి మనసు అండి? ఇది యేసయ్య మనసు. మీరు నలుగురిని సిద్ధపరచండి. మీకు వచ్చే ఆలోచనలు వేరొకరికి కొంచెం మంచి ఆలోచనలు అయితే చెప్పండి. వారిని మంచోడుగా తయారు చేయి. నువ్వేదైతే మంచి గురించి వింటున్నావో ఆ మంచి కొరకు చెప్పు. ఇందాక మాట్లాడారు కదండి, నీతిమంతుడు మాత్రమే ఆ పని చేయగలడట. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు అనేక మందిని వెలుగు మార్గంలో నడిపిస్తాడంటే ఇందాక చెల్లి మాట్లాడారు కదండి. అవునండి, మనం తప్పనిసరిగా ఈ మాటను మనం నమ్మాలి. నమ్మి తీరాలి. ఈ వ్యక్తిని మనం ఎప్పుడైనా ఊహించామా? ఊహించి ఉండం. యేసేపు బానిసగా వెళ్ళిన ఆ యేసేపు ఎక్కడికి బానిసకి వెళ్ళాడు? ఐగుప్తికి బానిసకి వెళ్ళాడు. ఆ ఐగుప్తికే ప్రధానమంత్రి అయిపోయాడనంటే ఆ వ్యక్తి ఎంత బాధపడ్డాడు, ఆ వ్యక్తి ఎంత వాదర్చబడ్డాడు, ఆ వ్యక్తి ఎంత ఓర్చుకున్నాడు. మొన్న నా వాష్రూమ్ వెళ్తున్నప్పుడు, విరోచనం వెళ్తున్నప్పుడు రక్తం పడిపోయేది. దేని బిడ్డలారా, నెల 15 రోజులు బాధపడ్డాను నేను. నెల 15 రోజులు విరోచనంతో బ్లడ్ పడిపోయేది. ఒక దైవజనుడికి ఫోన్ చేసి, పాస్టర్ గారు తట్టుకోలేకపోతున్నాను అన్నాను. ఆయన ఒక మాట చెప్పాడు. ఏ మాట తెలుసండి? ఓర్చుకోవాలి, కొంచెం ఓర్చుకో, తగ్గిపోతుంది. ఆ మాటకి నాకు ఎక్కలేని బాధ పోయిందండి.
ఆ మాట అసలు ఆ మాట బాధ పోయేది కాదు. కానీ ఆ మాటను నేను తీసుకోవడం ఎలా తీసుకున్నానంటే, ఓర్చుకోలేకపోతున్నాను కనుకనే బాధపడుతున్నానని తెలుసుకున్నాను. ఓర్చుకుంటే బాధ ఒకవేళ బాధ ఉన్నా కూడా బాధ కనబడదని తెలుసుకున్నాను ఆ మాట ద్వారాగా. నా దేని బిడ్డలారా, ఆ రోజు నుంచి ఆ మంట వస్తున్నప్పుడల్లా ఆ మాట జ్ఞాపకం వచ్చేది, ఓర్చుకో అనే మాట. మీకు అర్థమైందండి? ఓర్చుకున్నాడు యేసేపు, ఓర్చుకున్నాడు కనుక గెలిచాడు. ఈరోజు మనం కూడా బాధపడుతున్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. ఎలాంటి బాధపడినా ఆ బాధలన్నిటికీ ఒకే అర్థం. ఎలాంటి బాధ ఉన్నా ఆ బాధలన్నిటికీ ఒకే అర్థం. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నిన్నింక బాధ పెట్టను, నిన్నింకా బాధ పెట్టను. నిన్నేం చేస్తానంటే ప్రధానమంత్రిగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాను? ప్రధానమంత్రిగా చేస్తాను. దేవుడు మనల్ని అలా చేయబోతుంది. దేవుని దృష్టిలోకి మనం అలా వెళ్ళాం, విలువైన వారిగా వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏది పట్టుకున్నా అది నిలబడుతుంది ఆయన నామంలో. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, దాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రార్థన చేయి. ప్రభు ఇదిగో నా దగ్గర రూపాయి ఉంది, నా దగ్గర ఎంత ఉంది? రూపాయి ఉంది. ఇదిగో ఈ రూపాయిని మీరు దీవించండి ప్రభా. ఈ రూపాయిని నేను ఎప్పుడు నీ సన్నిధిలో నేను పెట్టలేదు. ఇదిగో ఈ రూపాయి నా చేతిలో ఉంది, ఇదిగో ఈ రూపాయిని మీరు దీవించండి ప్రభు అని ప్రార్థన చేయి. ఆ రూపాయి నీ చేతిలో నుంచి పోతుందేమో నన్ను అడుగు. యేసయ్య నామంలో స్తోత్రం కలుగునుగాక. పోదంతే. ఎందుకంటే ఆ రూపాయి మీద దేవుని దృష్టి ఉంది. ఆ రూపాయికి ఇంకొక రూపాయి యాడ్ అవుతుంది. ఆ రూపాయి కూడా వచ్చినప్పుడు అలాగే చెయ్యి. ఇగో ప్రభా, ఇదిగో ప్రార్థన చేసుకున్నానయ్యా, రూపాయి ఉంది నా చేతిలో, రూపాయి పోలేదు. ఇదిగో రూపాయి బదులు ఇంకో రూపాయి వచ్చింది, నేను ఇదిగో ఈ రూపాయిని కూడా నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభా. మనం ఏం చేస్తాం తెలుసండి? 10 రూపాయలు వచ్చే వరకు ఎలా ప్రార్థన చేస్తాం, 11 రూపాయి వచ్చేసరికి ప్రార్థన మర్చిపోతాం. ప్రార్థన మర్చిపోయి ఏం చేస్తామంటే, మనం ప్రార్థన మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ 10 రూపాయలు పోతే ఈ 10 రూపాయలతో పాటు రూపాయి ఉన్న 11 రూపాయలు కూడా పోతాయి. ఇప్పుడు మనకి ఖాళీ చేతులు అయిపోతాయి. దేని బిడ్డలు, దయచేసి మనం ప్రార్థన నేర్చుకుందాం. మన చేతిలో ఉన్న మన నోట్లో ఉన్న ప్రార్థనని ప్రభుకి చెబుదాం. ప్రభా, నా స్థితి ఇది, నా గతి ఇది, నా పరిస్థితి ఇది, నన్ను బాధ పెట్టనన్నా కదా ప్రభా, నన్ను సంతోషపరుతుడిగా చేస్తానన్నా కదా ప్రభా, నన్ను దీవించండి, స్తోత్రం కలుగును గాక, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు మనస్ఫూర్తిగా దేవుడు నిన్ను నన్ను మన అందరినీ బాధ పెట్టక ఆయన ఏం చేస్తాడంటే సంతోషభరితులుగా మనల్ని చేస్తాడు. ఆమేన్. ఈ మాటలు ప్రభు దీవించును గాక. దేని బిడ్డలారా, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసుకో. దేని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించావు అనుకుంటున్నాను. దేవుడు నిన్ను దర్శించాడు అనుకుంటున్నాను. దేవుడు స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, మనతోనే మాట్లాడాడని నేను గ్రహిస్తూ ఉన్నాను. నిన్ను నేను ఇంకా బాధ పెట్టను. నిన్ను ఇప్పటి వరకు బాధ పెట్టాను. ఆ బాధ ఎందుకు? నువ్వు నిలబడతావో నిలబడవో అని తెలియడానికి. 2024 సంవత్సరంలో బాధ పెట్టాను. అయితే ఇదిగో 2025 సంవత్సరంలో నీ బాధపట్టేను కనుక, నిలబడేవి కనుక, ఆ నిలబడే విధానాన్ని నేను చూస్తున్నాను. నిన్నెక్కడ తీసుకెళ్తానంటే ప్రధానమంత్రిగా నేను చేస్తాను. ప్రధానమంత్రిగా చేస్తాను నిన్ను. ఆ స్థాయిలో నేను చూస్తున్నాను. నేను నిన్ను ఉట్టి చేతులు ఉన్నాయ్యా. బానిసకి వెళ్ళాడు దేని బిడ్డలారా, యేసేపు ఐగుప్తికి బానిసగా వెళ్ళాడు. బానిస బ్రతుకు మంది ఈ పూట, ఈ సండే, ఈ మధ్యాహ్నం వేళలో బానిసగా ఉన్నాం మనం. ఇప్పటికి తక్షణమే దేవుడు ఈ బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని దీవించబోతూ ఉన్నాడు. బాధలో నుండి
కన్నీటిలో నుండి, వేదనలో నుండి, దుఃఖంలో నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రబా షకరాదర. ప్రార్థన చేసుకోండి. ఇది సత్యం, ఇది సత్యం. ఇది క్రీస్తు యేసున్న సత్యము. దేని బిడ్డలారా, రబా బాబా రబా షాదర. యేసు రాజా నీకు వందనాలు. నువ్వు కొంచెం జ్ఞానాన్ని ఉపయోగిస్తే చాలు, కొంచెం జ్ఞానంగా ప్రవర్తిస్తే చాలు. దేవుని నడిపింపుకి చిన్న జ్ఞానం నువ్వు ఉపయోగిస్తే చాలు, అంతే. దేవుడు నిన్ను ఎక్కడో ఉంచాలనుకుంటున్నాడు. ఆనందభరితులుగా, సంతోషంగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నా జీవితాన్ని నా ముందెట్టావు. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని నాతో మాట్లాడావు. ఇంకా 51 ఆదివారాలు ఉన్నాయి నా ముందు. నేను గెలుపుని చూసి నువ్వెంత ప్రభు నన్ను ప్రేమిస్తున్నావో, నీ ప్రేమని నేను చాటవెత్తిగా మారిపోవాలి ప్రభా. యేసేపు చచ్చిపోయినా కూడా యేసేపు మనతో మాట్లాడుతున్నాడు. దేని బిడ్డలారా, నువ్వు చచ్చిపోయినా నీతో దేవుడు మాట్లాడతాడు. నీ జీవితం ప్రజల ముందు పెట్టబోతున్నాడు. రబషదరల. నువ్వు చచ్చిపో ఈరోజు. నీ జీవితాన్ని ప్రభు అనేక మంది సాక్షులుగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. దేని బిడ్డలారా, ఏ ఆధారం లేకుండా చచ్చిపోతావా? ఏ ఏ ఏ పేరు లేకుండా చచ్చిపోతావా? లేదు లేదు, దేవుడు నిన్ను అందుకు పిలవలేదు. దేవుడు నిన్ను అందుకు పిలవలేదు. దేవుడు నిన్ను పిలుచుకున్నది యేసేపు లాంటి రాజభవనం జీవితం ఇవ్వాలని. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను దేవుడు అందుకు పిలిచాడు. నిన్ను దేవుడు అందుకు పిలిచాడు. ఎస్, ఇది ట్రూ. అన్యుల జీవితంలో నుంచి క్రైస్తవులుగా దేవుడు పిలిచాడు అని అంటే కారణం, నా బానిస జీవితాన్ని తీసివేసి మంత్రులుగా చేయాలని, దేని బిడ్డలారా, మంత్రుల జీవితం ఇవ్వాలని, అందరూ నీ మాటే వినేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇది ట్రూ, నిజం. ఇది నీకు వందనాలు ప్రభా. యేసు నామములో మీరు ఏం మాట్లాడమన్నారో అవి మాట్లాడాను. యేసు నామములో మీరు ఎలా నడిపించారో అలా నడిపించబడ్డాను. మీరే సహాయం చేయండి. నీ బిడ్డలు మీరు నడిపించండి. మీ బిడ్డలతో మీరుండండి. విత్ నీ వాక్యం ఫలభరితంగా చేయండి. నూరింతలుగా ఆశీర్వదించండి. ఈ వాక్యము నాయన నూరింతలుగా ఫలభరితంగా మారాలి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
యేసయ్యా కృప చూపి ప్రోముమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోముమయ్యా, నెపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి